పలచబడిన జుట్టు మళ్ళీ పెరగట్లేదు అని బాధపడే వాళ్ళకి, జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెరగటానికి ఏం చేయాలి అని అడిగే వాళ్ళందరికీ ఈ వీడియో బాగా ఉపయోగపడుతదండి. సో, వీడియో చూస్తుంటే వెంటనే లైక్ చేసేసి ఫుల్‌గా చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. చాలామంది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తూ ఉన్నారు. "అక్క మీ జుట్టు చాలా పొడుగ్గా ఉంటది కదా! సో, మీకైతే హెయిర్ ఫాల్ ఏమీ ఉండదా? మీ యొక్క హెయిర్ కట్ తర్వాత కూడా మీ జుట్టు చాలా బాగా పెరిగింది. మేము హెయిర్ కట్ చేస్తే మా జుట్టు అస్సలు పెరగట్లేదు. అండ్ అలాగే మా యొక్క జుట్టు చివర చాలా పలచబడిపోతుంది." ఇలా చాలా కమెంట్స్ అనేవి హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా చెప్తూ వచ్చారు. సో, అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియోతో ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకు అలాగే సమ్మర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి, ఈ సమ్మర్‌లో కూడా నేనిచ్చే టిప్ ఏంటి అంటే మెయిన్‌గా మనము బయటికి వెళ్ళేటప్పుడైనా స్కార్ఫ్ అనేది వేసుకోవటం చాలా బెస్ట్. అలాగే మనకి బయట మనకు వెళ్ళిన పొల్యూషన్ వల్ల కావచ్చు, అలాగే సన్ వల్లైనా హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటది. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి కూడా నేను చూపించే ఈ యొక్క రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటదండి. కాబట్టి మనకి జుట్టేమి ఊడిపోకుండా, జుట్టు పెరగటానికి, అలాగే హెయిర్ సమస్యలు ఏమైనా డాండ్రఫ్ కావచ్చు, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ అయినా, పలచబడిపోవటం అయినా సరే జుట్టు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి మనం చెక్ పెడుతూనే జుట్టు చక్కగా పెరగటానికి ఏం చేయాలి, ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే గనక మన అందరి పెరట్లో ఉండే ఈ యొక్క మందార పువ్వులనేవి తీసుకుంటున్నాను. ఒక 4-5 సరిపోతాయి. పువ్వులు తక్కువ తీసుకున్నా పర్లేదు గానీ, ఆకులు మాత్రం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. మనకి పువ్వులనేవి అంత త్వరగా ఎక్కువ దొరకవు కాబట్టి. మీరు ఒకవేళ 7, 8 తీసుకున్నా, ఒక 3, 4 పువ్వులు తీసుకున్నా సరిపోతది. ఈ ఈ రేషియోలో తీసుకుంటే గనక సరిపోతదండి. సో, మందార ఆకులు, పువ్వుల వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, జుట్టు పలచబడకుండా, పలచబడిన చోట మళ్ళీ జుట్టు పెరగటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ యొక్క మందార ఆకులు, పువ్వులు. దీంతో పాటు మనము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది తీసుకుంటున్నాము. ఈ యొక్క ఉల్లిపాయ వల్ల ఏంటి అంటే, ఎక్కువ సల్ఫర్ కంటెంట్ ఉండటం వల్ల మన జుట్టుకి ఇది వాడటం వల్ల జుట్టేమీ పలచబడకుండా ఉంటది. మళ్ళీ జుట్టు పెరగటానికి, ఎటువంటి జుట్టు సమస్యలున్నా అవన్నీ పోవటానికి ఉల్లిపాయ మనకి బాగా ఉపయోగపడతది కాబట్టి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చక్కగా దాన్ని మనం ఇలా కట్ చేసేసుకున్నాము. సో, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతదండి. మరీ పెద్ద ఉల్లిపాయ కాకుండా ఒక మీడియం సైజులో ఉన్నదైతే మనకి చక్కగా సరిపోతూ ఉంటది. మనం తీసుకున్న ఈ యొక్క 3 పదార్థాలు జుట్టు సమస్యలుంటే పోవటానికి, జుట్టు ఒత్తుగా పెరగటానికి, అలాగే నల్లగా కూడా ఉండటానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. ఈ యొక్క కాంబినేషన్ అనమాట మెయిన్‌గా. అండ్ ఇంక మనము ప్రిపరేషన్ అయితే గనక చూసేద్దాము. సో, ఇవన్నిటిని మనం ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుందామండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయి, అలాగే మనము ఈ యొక్క పువ్వులకి కాడలు తీసేసుకొని వేసేసుకోవచ్చు. ఆహ్, మందార పువ్వులు, అలాగే మందార ఆకుల్ని తుంచుకొని చక్కగా ఈ యొక్క మిక్సీ జార్‌లోకి అన్నీ మనము వేసేసుకొని, కొంచెం అంటే కొన్ని వాటరే మనం తీసుకోవాలనమాట. ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో, చక్కగా మనకి పేస్ట్ లాగా అయితే సరిపోతది. సో, ఇవన్నిటిని మనం మిక్సీ జార్‌లోకి వేసేసుకొని, కొన్ని వాటర్ తీసుకొని మనం మంచిగా చాలా మెత్తగా మనము బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇలా మనము బ్లెండ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్‌గా చాలామంది అప్లై చేసుకుంటూ ఉంటారు. మీకు ఒకవేళ తలలో మనకి తుక్కులాగా అతుక్కుంటదనుకుంటే గనక వడగట్టేసుకొని దీన్ని చక్కగా జుట్టుకి అప్లై చేసుకోవచ్చు. నా సలహా ఏంటి అంటే, ఇలా డైరెక్ట్‌గా అప్లై చేసేదానికన్నా ఏదైనా పల్చటి క్లాత్ తీసుకొని అందులోకి ఇదంతా మనము వేసేసుకొని ఆ ఒక జ్యూస్ లాంటిది అప్లై చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇలా అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే, మనకి జుట్టులో తుక్కుగా ఉంటూ ఉంటుంది. ఆకు తుక్కనేది. ఆరిపోయిన తర్వాత ఎలాగో రాలిపోతదనుకోండి. బట్ అది కూడా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు వడకట్టుకోవచ్చు. ఇక్కడ నేను తలస్నానం చేసే ముందు చక్కగా నేను అప్లై చేసుకుంటూ ఉంటున్నాను. లేదు మాకు మంచిగా టైం ఉంది, మాకు హెయిర్ కేర్‌కి తీసుకోవాలి అనిపిస్తే గనక మీరు ఎప్పుడైనా చక్కగా డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటుంటే కొంచెం నూనె అనేది వేసుకొని మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. లేదు ఆయిలీ హెయిర్ మీద అయితే డైరెక్ట్‌గా ఇలాగే మీరు అప్లై చేసేసుకోవటం వల్ల మనకి జుట్టు అనేది పలచబడకుండా, పలచబడిన చోట కూడా మళ్ళీ తిరిగి పెరగటానికి జుట్టు బాగా ఉపయోగపడుతూ ఉంటది.
వెనకటి రోజుల్లో ఇన్ని ప్రొడక్ట్‌లు వాళ్ళకి ఎక్కడున్నాయి? అలాగే ఈ యొక్క ఏమంటాము కెమికల్స్‌తో ఉన్నవి ప్రొడక్ట్స్ కావచ్చు, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఎనకటి రోజుల్లో ఏమున్నాయండి? వాళ్ళు చక్కగా కుంకుడుగాయల్లో ఈ యొక్క మందార ఆకులు, పువ్వులు వీటిని మెత్తగా నూరుకుని అందులో వేసేసుకొని చక్కగా తలస్నానం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకంత టైం అనేది లేదు. దానికోసమనే ఇలాగా అంత టైం లేదు. దాంతో పాటు వాళ్ళకున్నంత ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మనకి లేదు. ఇప్పుడు ఇంకా మనకి చాలా ఎక్కువ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ ఉండటం కెమికల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల మనం ఖచ్చితంగా హెయిర్ కేర్ అనేది తీసుకోవాలి. సో, కాబట్టి ఇలాగ మీరు తలస్నానం చేసే ముందు ఏదో ఒక ప్యాక్ అనేది మీరు అప్లై చేసుకుంటం వల్ల మనకి జుట్టు అనేది ఊడిపోకుండా జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇలా మీరు జుట్టుకి మొత్తం తల నుంచి మనకి చివరి వరకు మీరు రాసేసుకుని ఒక 40 నిమిషాలు మీరు అలా ఉంచుకున్న తర్వాత చక్కగా మీరు తలస్నానం చేసేయవచ్చు. మీకు ఈ యొక్క షాంపూ ఏది బాగా పడుతుంది అనిపిస్తుందో ఆ షాంపూతో చక్కగా మీరు షాంపూ చేసేసుకుని ఇలా మీరు వారానికి 2 సార్లు మీరు వాడటం వల్ల జుట్టు అనేది ఊడిపోకుండా పలచబడకుండా జుట్టు ఒత్తుగా నల్లగా పొడుగ్గా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో మనకి ఇది కెటెల్లా ఉపయోగించుకోవచ్చు, స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్టీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో ఇలా లిడ్ కూడా మనకి వస్తుందన్నమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో ఇన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ నేనైతే కనుక చూపిస్తున్నాను మీకు. మనకి అక్కడ మినిమం, మ్యాక్సిమం అలా ఉంటుంది. సో మినిమం వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకుని, సో నేను ఇక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్టీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఆఫ్ 1, 2 అని ఉంటుంది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్గా ఇక్కడ మనకి కార్న్ కుక్ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో 2 విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సింపుల్గా మనము ఇలా 3 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేసుకోవచ్చు. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు అండి. ఇలా రెమెడీ వాడటం వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా, హెయిర్ అనేది ఊడిపోకుండా, డాండ్రఫ్ పోవటానికి, హెయిర్ అనేది చాలా సిల్కీ షైనీగా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, హెల్ప్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా మనము ఇలాగా మీరు హెడ్ బాత్ చేసే ముందు చక్కగా ఇలాగా మన హెయిర్కి చక్కగా అప్లై చేసుకుంటాం వల్ల మన ఒక హెయిర్ స్కాల్ప్ మీద కానీ హెయిర్కి ఉన్న ఒక మురికి కూడా త్వరగా పోతుంది. అండ్ అలాగే మన ఒక హెయిర్ అనేది చాలా సిల్కీ షైనీగా కూడా ఉంటూ ఉంటుంది. సో ఇలా తప్పకుండా మీరు హెడ్ బాత్ చేసే ముందు ట్రై చేసేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.